యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. చాలండి. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఎవరైతే నిర్దోష మార్గంలో నడుస్తారో వారి లోకంలో ధన్యులుగా దేవుడు ఎంచుతాడు. నిర్దోష మార్గంలో నడుచుకున్న వారు ధన్యులుగా ఉంటారు. వారి వల్ల నేను కూడా సంతోషపడతానని దేవాది దేవుడు ఈ ఉదయకాలం మనకు తెలియపరుస్తున్నాడు. మన హృదయంలో ఆయనను ఎప్పుడైతే మనం వెతుకుతామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో వారిని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పేసి ఈ ఉదయకాలం మనకు తెలియపరుస్తున్నారు. ఈరోజు దేవుడి దగ్గర సాగిపోతున్న మనం దేవుడి బిడ్డలుగా సాగిపోతున్న మనం నిజంగా ధన్యులుగా మనము ఈ లోకంలో ఎంచబడుతున్నామా? దేవుని అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ, దేవుని వాక్యాన్ని మనము అనుదినం పఠిస్తూ ఎప్పుడైతే మనం సాగిపోతామో అలాంటి వారిని దేవుడు ఎప్పటికీ చేయి విడువడు. ఈరోజు మందిరానికి వస్తున్న మనం దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం కూడా అదే. దేవుని మాటల పైన మనం లక్ష్యం ఉంచుతున్నామా? లేకపోతే మందిరానికి వచ్చి కూడా ఈ లోకానుసారంగా మనం ఇంకా ఆలోచిస్తున్నామా? ఎవరైతే దేవుని అడుగుజాడల్లో నిర్దోషంగా నడుస్తారో వారిని నేను ధన్యులుగా ఎంచుతానని దేవుడు చెప్తుంటే, మనం మందిరానికి వచ్చి కూడా ధన్యకరమైన ఈ భాగ్యాన్ని పోగొట్టుకొని ఈ లోకంలో పాపానికి సంబంధించిన ఆలోచనలు కూడా మందిరాల్లో కలిగి జీవిస్తున్నాం. ఆలోచించండి. నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా తీర్చబడాలి అంటే నిర్దోషత్వం, పవిత్రమైన మనసు, దేవుని వాక్యంపై లక్ష్యం ఉంచే హృదయం మనకు ఉండాలి. అందుకే 2వ వచనంలో ఆయన పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని పూర్ణ హృదయంతో మనం వెతుకుతున్నామా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే మనము దేవుణ్ణి సేవిస్తామో, దేవుని అడుగుజాడల్లో మనం నడుస్తామో, దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా మనల్ని విడిచిపెట్టడాన్ని. ఈరోజు మందిరంలోనికి వచ్చిన మనం వాక్యాన్ని మాత్రమే వినాలి. దేవునికి సంబంధించిన విషయాలను మాత్రమే మనం గైకొనాలి. దేవునికి సంబంధించిన ఆలోచనలు మాత్రం మనం కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే ఈరోజు వాక్యంతో మనం నేర్పించబోతున్నాడో, ఏ వాక్యాన్ని అయితే ఈరోజు దేవుడు మనకు వినిపిస్తున్నాడో ఆ వాక్యం నాకే అనే విధంగా మనం పూర్ణ హృదయంతో ఆ వాక్యాన్ని పట్టుకొని జీవించాలి. వాక్యాన్ని వింటాం, బయటకు వెళ్ళిపోయి మర్చిపోతాం. మందిరంలోనికి వస్తాం, వేరే ఆలోచనలు. మందిరంలోనికి వస్తాం, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోము. ఇక్కడికి వచ్చి మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు అనుకుంటే లోకంలో ఉన్న ప్రతి వారు ఒకసారి మందిరానికి వచ్చి వెళ్ళిపోతారండి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఆయన ఏదైతే మనకు బోధించాడో ఆ బోధను ఎల్లవేళలా హృదయంలో నెమరు వేసుకుంటూ ఆయనకు లోబడే విధంగానే మనం జీవిస్తేనే పరలోక రాజ్యం వస్తుంది. కానీ కేవలం మందిరానికి వచ్చి కూర్చొని ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక ఉండును. ఈరోజు దేవుని వాక్యాన్ని మరువకుండా ఎంతమంది అయితే దేవుని బిడ్డలుగా జీవిస్తారో వారికి ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లవేళ ఆయన అడుగుజాడల్లోనే నడవాలి. మందిరానికి వస్తున్న మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞలు ఏదైతే మనకు బోధించాడో దానినే మనం విడిచిపెడుతున్నాం. ఆయన వాక్యాన్ని నెమరు వేసుకోవట్లా. ఎప్పుడో ఆదివారం రోజు మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటాం, వెళ్ళిపోతాం. తర్వాత ఆ వాక్యం ఏంటో కూడా గుర్తుండదు. ఎల్లవేళలా హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఎందుకు అసలు దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చదువుదాం. 11వ వచనం
119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో. చూడండి, దావీదు అంటున్నాడు ఇక్కడ, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు. వాక్యాన్ని ఎక్కడ ఉంచుతున్నా అంటున్నాడు? వాక్యాన్ని ఇంట్లో గోడల మీద రాస్తున్నాను అన్నట్లా, వాక్యాన్ని ఇంట్లో పెద్ద పెద్ద ఫ్రేములు కట్టించి పెట్టానని అన్నట్లా, వాక్యాన్ని మందిరాలపై రాపించామని అన్నట్లా. ఎక్కడ ఉంచుకున్నాడు తెలుసా వాక్యాన్ని? దావీదు తన హృదయంలో ఉంచుకున్నాడు. ఈరోజు వాక్యాన్ని మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం, కానీ ముఖ్యంగా హృదయంలో ఉందా వాక్యము? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎందుకు ఉండాలో తెలుసా? పాపం చేయకుండా ఉండడానికి. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మనం చేసే ప్రతి తప్పును ఎత్తి చూపిస్తాడు దేవుడు వాక్యం ద్వారా. ఆలోచించండి, ఈరోజు వాక్యం ఎక్కడ ఉంటుంది మనకు? ఇంట్లో గోడల మీద ఉంటుందా? మందిరాల్లో గోడల మీద ఉంటుందా? మందిరాల్లో ఫోటోలతో అంటించి ఉంటుందా? ఇంట్లో ఫోటోలు అంటించి ఉంటుందా? లేకపోతే మన వాహనాల మీద వాక్యం రాసుకొని ఉంటున్నామా? ఆలోచించండి. చాలాసార్లు మనం లోకంలో చూస్తుంటాం, చదువుకునే పిల్లలు దేవునికి సంబంధించిన మాటను పరీక్ష రాసేటప్పుడు పైన రాస్తారు యేసు క్రీస్తు అని. వాహనాన్ని కొన్నప్పుడు వాక్యము వాహనం మీద రాస్తాం, నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా ఉండును అని రాస్తాం. ఎక్కడెక్కడో రాయడం కాదండి, ముందు దేవుని వాక్యాన్ని హృదయంలో మనం రాసుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యాన్ని ప్రభువా నా హృదయంలో దాచుకొని ఉండును అన్నట్లా, దాచుకొని ఉన్నాను అంటున్నాడు. ఆల్రెడీ అతను నిశ్చయించుకున్నాడు, దేవుని వాక్యం నా జీవితంలో ఉంటే నాకే శ్రమ రాదు, ఏ బాధ రాదు. ఒకవేళ బాధల కష్టాలు శ్రమలు వచ్చినా నా దేవుడు నన్ను చేయి పట్టి వెన్ను తట్టి క్షేమకరంగా నన్ను నడిపిస్తాడనే గొప్ప నిరీక్షణ కలిగి దావీదు హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నాం? దావీదు అయితే హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తున్నాను, నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నాను, నీ త్రోవలను నేను మన్నిస్తున్నాను, నీ కట్టడల యందు నేను హర్షిస్తున్నాను. అంటే నువ్వు ఏదైతే కట్టుబాట్లు నేర్పించావో ప్రభా దాని యందు నేను సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను, అంటే సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? దేన్ని అనుసరిస్తున్నాం? దేన్ని అనుకరిస్తున్నాం? గుర్తు చేసుకోవాలి. ఈ ఉదయకాలం దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా, పాపము చేయకుండా ఉండినట్లు హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలని దావీదు చెప్తున్నాడు. ఈరోజు మందిరానికి వస్తున్న మనం నిజమైన భక్తి కలిగి జీవిస్తున్నామా? నిజంగా మనం భక్తిపరులుగా జీవిస్తే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వింటాం. వినడం మాత్రమే కాదు, మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటాం. అంత మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కూడా మనం మార్చివేస్తాం. ఆలోచించండి, ఇక్కడ మనం చదివినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం ఒక స్త్రీ తన జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని గురించి మనకు తెలియపరుస్తుంది. చదువుదామండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఏమి వింటుందంటామా? దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. అక్కడికి పౌలు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తుంటే ఆ లుదియా అనే ఒక దైవ భక్తురాలు పౌలు చెప్పేటువంటి వాక్యాన్ని విన్నది. పౌలు ఎవరిని గురించి చెప్తున్నాడో తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వినపడనీయకుండా అనేకుల క్రైస్తవుల్ని అంతమొందించాడు, అనేక మందిరాలను కూల్చివేశాడు. ఎక్కడైతే 2-3 కలిసి ప్రార్థన చేస్తుంటే వారిని అనేక హింసలు పెట్టి చెరసాల్లో వేసి అనేక బాధలు పెట్టి చంపివేశాడు. కానీ అదే పౌలు సమాజ మందిరంలోనికి వచ్చి తుయతైరా అనే పట్టణస్థురాలు లుదియా అనే స్త్రీ, ఆ తుయతైరా అనే పట్టణస్థురాలు ఆ వాక్యాన్ని వింటుంది. ఆమె వినడం మాత్రమే కాదు, భక్తిరాలుగా జీవిస్తుంది. చదువుదామండి ఆ వచనాన్ని. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు చూడండి
ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒక స్త్రీ దేవుని వాక్యాన్ని వింటుంది, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటుంది. ఆమె ఒక చిన్న పని చేసుకొని బ్రతికే తుయతైరా అనే పట్టణస్థురాలు. మనం ఈ తుయతైరా పట్టణం గురించి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు దేవుడు పౌలు ద్వారా వాక్యాన్ని రాశాడు. ఆ 7 పట్టణాలలో ఒక పట్టణం తుయతైరా అనే పట్టణం. ఈ లూది అనే స్త్రీ దేవుని మాటను వింటూ దైవభక్తి కలిగి ఆయన మాటల యందు లక్ష్యం ఉంచుతూ పౌలు చెప్పే మాటల యందు ఏం చేస్తుందంట? లక్ష్యం ఉంచుతుంది. పౌలు అనగా ఇక్కడ దైవజనుడు. దేవునికి సంబంధించిన మాటల్ని పౌలు అనే దైవజనుడు ఆ తుయతైరా పట్టణంలో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందండి. ఆమె పేరు లూదియా. వచ్చి ఊరక విని వెళ్ళిపోవట్లేదు. ఆ వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటూ పౌలు చెప్పే ప్రతి మాట యందు లక్ష్యం ఉంచింది. పౌలు చెప్పే ప్రతి మాట యందు ఆమె నిరీక్షణ కలిగి ఇతను చెప్పేది దేవుని మాటలు, నేను వినాలి అని జ్ఞానముతో ఆలోచిస్తుంది. ఈరోజు మనం ఎవరి మాటల యందు లక్ష్యం ఉంచుతున్నాం? ఇక్కడ పౌలు చెప్పిన వాక్యాన్ని అక్కడున్న ప్రజలందరూ చాలా చక్కగా వింటున్నారు. అంత మాత్రమే కాదు, హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటున్నారు. ఆ తుయతైరా అనే పట్టణస్థురాలు లూదియా హృదయంలో దేవుని మాటలను నెమరు వేసుకుంటూ దేవుని మాటలనే లక్ష్యం ఉంచింది. ఈరోజు దైవజనుడిగా దేవుడు అనేక సంఘాల్లో దైవజనులను నిలవబెట్టి ఈరోజు దేవుడు మనకు వాక్యాన్ని చెప్తుంటే మనం లక్ష్యం ఉంచుతున్నామా? ఆలోచించండి. పౌలు చెప్పే మాటల యందు, పౌలు అనే దైవజనుడు చెప్పే మాటల్ని, ఈయన చెప్పేది సాక్షాత్తు దేవుని గురించి. ఈయన చెప్పే మాటల యందు నేను లక్ష్యం ఉంచితే నా దేవుని యందు నేను లక్ష్యం ఉంచినట్టనే ఆ లూది అనే స్త్రీ గ్రహించింది. మనసును ఎటు పోనీయకుండా హృదయంలో మాటలను గుర్తు చేసుకుంటుంది. ఏ మాట అయితే పౌలు ద్వారా చెప్పబడుతుందో ఆ మాట నా కోసమే చెప్పబడుతుంది అని గ్రహించింది. ఆ మాటల్ని పట్టుకొని జీవిస్తుంది. నిజమైన దైవభక్తురాలుగా సాగిపోతుంది. ఈరోజు దేవుని వాక్యం అనేక చోట్ల ప్రకటించబడుతుంది దైవజనుల ద్వారా. వింటున్నామా మనం? లక్ష్యం ఉంచుతున్నామా మనం? అది ఏ దైవజనుడైనా చెప్పేది అతని గురించి కాదండి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి గురించి. ఆ తండ్రి వాక్యాన్ని ఈరోజు అనేక దైవజనులు మందిరాల్లో అనేక చోట్ల వెదజల్లుతున్నారు. మాటల యందు లక్ష్యం ఉంచితే నువ్వు నిజంగా ధన్యుడుగా ధన్యురాలుగా జీవిస్తావు. లక్ష్యం ఉంచలేదనుకో అనేక నష్టాలు మనకు వస్తాయి. ఈ లోకంలో మందిరంలోనికి వస్తున్నాం. మనం మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈరోజు మందిరంలోకి వచ్చి కూర్చొని కూడా మన ప్రవర్తన ఎక్కడ ఉంటుంది? లోకంలోనే ఉంటుందా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. అంటే ఏంటో తెలుసా? మైండ్ ఇక్కడ ఉండదు, ఎక్కడో బయట తిరుగుతుంది నీ మనసు. కానీ నువ్వు మాత్రం బలవంతంగా కూర్చుంటావు. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా? బలవంతంగా కూర్చుంటే నువ్వు దేవుడి మాటల యందు లక్ష్యం ఉంచినట్టు కాదు. ఇష్టంగా కూర్చోవాలి, కష్టమైనా కానీ కూర్చోవాలి. నా దేవుడి కోసమే నేను కూర్చున్నాను ఇక్కడ అని నీలో నిర్ణయం తీసుకొని నిశ్చయముగా దేవుడి మాటల యందు లక్ష్యం ఉంచుతూ నువ్వు సాగిపోవాలి. ఈరోజు పౌలు చెప్పే మాటల్ని అక్కడున్న స్త్రీ వినడం మాత్రమే కాదు, ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆ మాటల యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. ఆ మాటలను విడిచిపెట్టకుండా తను మాత్రమే ఉండడం కాదు, భక్తిలో. చదువుదామండి తర్వాత వచనాల్ని. ఆమెయు 15వ వచనం. ఆమె దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచదు. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం ఉంచగలదానని మీరు ఎంచితే. చూడండి, ఆమె మాత్రమే దేవుని యందు లక్ష్యం ఉంచడం కాదు, ఆమె మాత్రమే దైవభక్తురాలుగా సాగిపోవడం కాదు, ఆమె మాత్రమే దేవుని అడుగుజాడల్లో నడవడం కాదు, ఆమె మాత్రమే దేవుని ఆజ్ఞలను అనుసరించడం కాదు, తన కుటుంబాన్ని కూడా ఏం చేసిందంట? మార్చింది. అందరూ బాప్తిసం తీసుకునే విధంగా చేసింది. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని విని నేను మాత్రమే వాక్యాన్ని విన్నాను, నాకు వాక్యం అందింది చాలని అనుకోకూడదు. నా కుటుంబానికి ఎందుకు ఈ వాక్యం అందకూడదు? నా కుటుంబం ఎందుకు పాపంలోనే ఉండాలి? నా కుటుంబం ఎందుకు నాలాగా మందిరానికి రాకూడదు?
నాకు వచ్చిన ఆశీర్వాదం నా కుటుంబానికి ఎందుకు నేను ఇవ్వకూడదని లూది అనే దైవజనురాలు, దైవ భక్తురాలు వాక్యాన్ని విని ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచి తను వదిలిపెట్టకుండా వారి కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేసిందంట, దైవ భక్తులకి నడిపించింది, అందరికి బాప్తిస్మం ఇప్పించింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? భర్త మందిరానికి వస్తాడు, భార్య ఎలా ఉంటే నాకెందుకు అనుకుంటాడు. భార్య మందిరానికి వస్తుంది, భర్త ఎలా ఉంటే నాకెందుకు అనుకుంటున్నాం. తల్లి తండ్రి ఇద్దరు మందిరానికి వస్తారు, భార్య భర్తలు. పిల్లలు ఎలా తిరిగితే నాకెందుకు అనుకుంటాం. పిల్లల మందిరానికి వస్తారు, తల్లిదండ్రులు ఎలా పోతే నాకెందుకు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న లూది అనే స్త్రీ అలా అనుకోలేదండి. వాక్యాన్ని విన్నది, ఆ వాక్యాన్ని పట్టుకుంది, ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచింది. నేను మాత్రమే కాదు ఈ వాక్యాన్ని నేను బాగుపడాల్సింది, నా కుటుంబం కూడా బాగుపడాలని తన కుటుంబాన్ని మొత్తాన్ని దేవుళ్ళు నడిపించడానికి వారందరికీ బాప్తిస్మం ఇప్పించింది. ఈరోజు మనం ఎలా ఉన్నా దేవుడు రేపు లెక్క అడుగుతాడు మనల్ని కూడా. అమ్మా, నువ్వు మాత్రమే మందిరానికి రావడం కాదు, నీ భర్త ఎక్కడా? అయ్యా, నువ్వు మాత్రమే మందిరానికి రావడం కాదు, నీ భార్య ఎక్కడా? మీరు మాత్రమే భార్య భర్తలు రావడం కాదు, మీ పిల్లలు ఎక్కడ అని రేపు దేవుడు మనల్ని ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటి? చాలా సార్లు మనం అంటాం, పిల్లలు ఎట్టపోతే నాకెందుకులే, నా భర్త ఎలా పోతే నాకెందుకులే అంటాం. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఏమో తెలుసా? ప్రియమైన చెల్లి, నీకు వివాహం చేసి ఒక భర్తను నీకు అప్పచెప్పాను, ఆ భర్తను మందిరానికి నడిపిస్తున్నావా? ప్రియమైన సహోదరుడా, నీకు బంధం లేనప్పుడు నీకు ఒక భార్యనిచ్చి నేను ప్రేమించి మీ ఇద్దరిని ఆస్వాదించితే నీ భార్యను నువ్వు వదిలిపెట్టి, లేకపోతే నీ భర్తను నువ్వు వదిలిపెట్టి ఒక్కదానివే మందిరానికి వచ్చావు. మీరిద్దరు ఏక శరీరులని నేను ఆ రోజు నిర్ణయించి మీ ఇద్దరికి వివాహ కార్యక్రమాన్ని నేను చేసినప్పుడు భర్త మందిరానికి వచ్చి భార్య రాకపోతే చెప్పాల్సిన బాధ్యత మనదే. నా పిల్లలు రావట్లేదండి, నా పిల్లలు నా మాట వినట్లేదు అంటే రేపంటా దేవుడు, నీకు తల్లులారా పిల్లలకి మంచి మార్గంలో నేర్పించమని నేను చెప్తే మీరు ఎలా నేర్పిస్తున్నారు? తండ్రులారా మీ బిడ్డలకి భయం చెప్పి పెత్తము వాడైనా కానీ మంచి మార్గంలో నడిపించమని నేను చెప్తే మీరు ఎలా పిల్లల్ని పెంచుతున్నారని రేపు దేవుడు అడగడా? అవన్నీ గ్రహించిన లూదియా రేపు నేను ఆ దేవుడి ముందు నేను తలంచుకొని నేను ముత్తాయిగా నిలబడకూడదు అని లూదియా కుటుంబాన్ని మొత్తాన్ని ఎక్కడికి తెచ్చిందంట? మందిరానికి తెచ్చే విధంగా బాప్తిస్మం ఇప్పించింది. ఆమె వాక్యాన్ని నేను విడిచిపెట్టలేదు, ఆమె వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నా కుటుంబం నెట్టపోతే నాకెందుకు అనుకోలే, కుటుంబాన్ని మొత్తాన్ని మందిరానికి తీసుకురావడానికి బాప్తిస్మం ఇప్పించింది. ఈరోజు దేవుడు కూడా మనల్ని అడుగుతాడు, ప్రియమైన సహోదరి, నీ భర్త ఎక్కడా? నీ భార్య ఎక్కడా? సహోదరుడా, నీ పిల్లలు ఎక్కడా? నీ కుటుంబం ఎక్కడా అని రేపు దేవుడు లెక్క అడిగితే ఏమో ప్రభా నాకు తెలియదని అనే స్థితిలో నువ్వు ఉండి నష్టాన్ని తెచ్చుకునే విధంగా ఉండకూడదు. అవును ప్రభా, నా బిడ్డలను నేను మంచి మార్గంలో నడిపించాను, మందిరానికి నడిపించాను, నీ వాక్యంలో నీ అడుగు జాడల్లో నీ ఆజ్ఞల్ని బిడ్డలు అనుకరించేలాగా నేను చిన్నప్పటి నుండి పెంచాను ప్రభా అని లూదియా లాగా చెప్పడానికి నీకు ధైర్యం ఉందా? ఆలోచించండి. ఈరోజు పిల్లల్ని మందిరానికి పంపించమంటే పంపించట్లా. చాలా సార్లు మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించాం. సామెతల గ్రంథంలో చూస్తే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఎందుకో తెలుసా? వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండాలంటే చిన్నప్పుడే వారికి నువ్వు నేర్పించాలి. నేర్పిస్తున్నావా? మందిరానికి తీసుకొస్తున్నావా? మందిరంలో పాటలు నేర్చుకునే విధంగా చేస్తున్నావా? మందిరంలో దేవుని వాక్యాన్ని వినే విధంగా నేర్పిస్తున్నావా? ఎంతసేపు ఉన్నా ఏమి కాదులే, మందిరానికి రాకపోతే చిన్నపిల్లడు కదా, తెలియదులే వాడికి అని నువ్వే సమర్థిస్తూ వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావా? గుర్తు చేసుకో. ఇక్కడ లూదియా అలా ఉండలేదండి. మనందరికీ ఈరోజు దేవుడు లూదియాను చూపిస్తున్నాడు. లూదియా తుయతైరా అనే పట్టణస్తురాలు. ఆమెకు ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, అనేక పాపములతో కొట్టబడుతున్న ప్రాంతం అది. కానీ దేవుడి యొక్క వాక్యం వినబడుతుంటే వెంటనే వచ్చి ఆ మాటలు విని ఆ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచి దేవుణ్ణి అనుసరిస్తూ తన కుటుంబాన్ని కూడా దేవుని అడుగుజాడల్లో నడిపించింది. అంత మాత్రమే కాదండి, ఈరోజు మందిరంలో దేవుడు దైవజనుడు వాక్యం చెప్తే ఆయన చెప్పేదే ముందులే
ఎక్కడైనా వినపడుతుంది వాక్యం అనుకుంటున్నాం. దైవజనుని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు అని ఇక్కడ లూదియా మనకు తెలియపరుస్తుంది. ఒక దైవజనుడికి, ఒక దేవుని బిడ్డకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆ మర్యాద అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అది దేవుడు నీకు ఏ తలాంతు ద్వారా ఇచ్చాడో సహాయం చేయడంతో. దైవజనులు ఈరోజు అనేకులు పేదలు తిరుగుతున్నారు, ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచుతున్నారు. అలాంటి వారిని మనం ఆదరించాలి. ఏ దైవజనుడైనా కనిపిస్తే విడిచిపెట్టకూడదు. చదువుదామని తర్వాత వచనాల్ని. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన గలదానులని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని బలవంతము చేసింది. ఎవరిని బలవంతం చేస్తుందో తెలుసా? లూదియా పౌలుని బలవంతం చేస్తుంది. ఏమని తెలుసా? అయ్యా, నీ వాక్యము, నువ్వు చెప్పే వాక్యాన్ని ముందు నేను లక్ష్యం ఉంచాను, నువ్వు చెప్పే వాక్యాన్ని నేను విన్నాను, నువ్వు చెప్పే ఆజ్ఞలు నేను అనుసరిస్తున్నాను, నా కుటుంబాన్ని కూడా మార్చాను. నువ్వు దైవజనుడు అని నాకు తెలుసు, నువ్వు గొప్ప ప్రవక్త అని నాకు తెలుసు. దైవజనుడా, నేను దైవభక్తి గల దానని నువ్వు అనుకుంటే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి నీళ్లు తాగి లేక భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవా అని ఏం చేస్తుందంట? వారికి అడగలేదండి, బలవంతము చేస్తుంది, వారిని ఇబ్బంది పెడుతుంది. దైవజనుడా, మా ఇంటికి రా, భోజనం చెయ్యి, నీళ్లు తాగు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళు అంటుంది. ఈరోజు దైవజనుడికి భోజనం పెట్టడానికి మనం ఇష్టపడం. అది ఏ దైవజనుడైనా రోడ్డు సైడ్ వాక్యాన్ని వెళ్తూ చెప్తున్నప్పుడైనా దేవుడు నీకు కృపణిస్తే కొంచెం అన్నం పెట్టడానికి ఇష్టపడు, నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడు. దైవజనుల యొక్క పాదములు నా గుమ్మములో నిలవనీయమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు దైవజనుడు అంటే హేళన, చాలా చిన్న చూపు చూస్తాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ ఈమె భక్తి మనకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఈరోజు ఆమె భక్తిగా వాక్యాన్ని వినడమే కాదు, దైవ భక్తురాలుగా మారిపోయింది. ఆ వాక్యం యందు లక్ష్యం ఉంచింది, తన కుటుంబాన్ని కూడా భక్తిలోనికి తీసుకొచ్చింది. అంత మాత్రమే కాదు, ఏ దైవజనుడి ద్వారా అయితే నేను వాక్యాన్ని విన్నానో ఆ దైవజనుడిని నేను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రేమగా ఆదరించాలి, దేవుడి ప్రేమను నేను వారి పైన చూపించాలని పౌలుని ఇబ్బంది పెడుతుంది. ఇంటికి రండయ్యా, దైవజనుడా, నేను దైవభక్తి గల దాన్ని అనుకుంటే మా ఇంట్లో చదువు పెట్టి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించు అని బలవంతం చేస్తుంది. ఈరోజు దైవజనులంటే హేళన, వాళ్ళని ఇంటికి పిలిచి పెట్టేదేంటి? మేము వారికి సహాయం మేము చేసేదేంటి? వారిని మేము ఎందుకు ఆదరించాలి? వారు చెప్పే వాక్యాన్ని మేము ఎందుకు వినాలి అంటే దావీదు అంటున్నాడు, నీ ఎదుట పాపము చేయకుండా ఉండు నిమిత్తము నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఈరోజు దైవజనుడు చెప్పే వాక్యాన్ని ఎందుకు వినాలో తెలుసా? పాపము చేయకుండా ఉండడానికి. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు పఠించాలో తెలుసా? మనము తప్పుడు దారిలో నడుస్తుంటే ఆ వాక్యం మనకు చెప్తుంది మంచి మార్గంలో నడవమని. బైబిల్ గ్రంథము రెండంచులు గలగా ఖడ్గము అంటేని ఒక దైవజనుడు అంటాడు బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథం ఒక అద్దము లాంటిది. అద్దము మనం చూస్తున్నప్పుడు మనలో ఏదన్నా సరిగా లేకపోతే మన ముఖం వెంటనే ఏం చేస్తాం? ముఖాన్ని సరి చేసుకుంటాం. ఆ జుట్టు సరిగా లేకపోతే సరి చేసుకుంటాం అద్దంలో చూసుకొని. ఈరోజు దేవుడు కూడా చెప్తున్నాడు, బైబిల్ గ్రంథం ఒక అద్దం లాంటిది. నీ బ్రతుకుని ఒకసారి అద్దంలో చూసుకో. నువ్వు చేసేది మంచి దారా, నువ్వు నడిచేది మంచి దారా, తప్పుడు దారి అనేది అద్దం లాంటి బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చూపిస్తుంది. నీ ముఖంపై ఒక చిన్న మచ్చ ఉంటే దాన్ని కడిగేసుకోవడానికి ఇష్టపడతావు. ఈరోజు నీ బ్రతుకులో మచ్చ ఉంటే, నీ బ్రతుకులో పాపిష్ట మరకలు ఏమైనా అంటుకొని ఉంటే, అది ఏ పాపము ద్వారా అయినా కానీ వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు చదివితే ఆ వాక్యమైన అర్థంలో నీకున్న ప్రతి మరక, నీకున్న ప్రతి పాపము కనబడుతుంది. ఈ లోకంలో చాలా మంది అంటుంటారు, టీవీలో యాడ్లు కూడా చూస్తాం, మరక మంచిదే అంటాం. ఆ మరక కాదండి, నీ బ్రతుకు మీద పడిన పాపపు మరక మంచిది కాదు. దాని వలన ఏదో ఒక రోజు మనకి నరకమే ప్రాప్తిస్తుంది. పాపము హృదయంలో పెట్టుకొని నేను భక్తి పరులను భక్తి పరురాలను అంటే దేవుడు ఇష్టపడడు. ఆలోచించండి.
నటించే జీవితాలను మనం కలిగి జీవిస్తున్నాం. ఇక్కడ ఆ భక్తురాలు లూదియా అంటుంది, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యము స్వీకరించండి అయ్యా, నేను దేవుని బిడ్డను అని అనిపిస్తే నా ఇంటికి ఖచ్చితంగా రా అని బలవంతం చేస్తుంది, కథలు లేకుండా అడుగుతుంది రండి అని. ఈరోజు దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం ఎలా ఉన్నాం ఆలోచిస్తున్నామా? దేవుని వాక్యం నందు ఆమె లక్ష్యం ఉంచింది కాబట్టే లూదియా తను వాక్యం విన్నది, దైవభక్తురాలుగా మారిపోయింది, వాక్యం యందు లక్ష్యం ఉంచింది, తన కుటుంబాన్ని కూడా రక్షించాలని కుటుంబాన్ని మొత్తాన్ని బాప్తిస్మం ఇప్పించి దేవుని బిడ్డలుగా మార్చింది. అంత మాత్రమే కాదు, దైవజనునికి రెస్పెక్ట్ ఇస్తుంది. అనేక సార్లు మనం చెప్పుకున్నాం, అనేక సార్లు మనం విన్నాం. ఏలియాకు కూడా ఒక స్త్రీ రొట్టె ముక్కనిచ్చింది, ఉన్నదే ఒక రొట్టె అయినప్పుడు ఇచ్చి కూడా దైవజనుని రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడ దేవుడి వాక్యాన్ని వింటున్న మనం ఆ వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవించాలి. దేవుడి వాక్యము రీతిగా ఏం చెప్తున్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. మనం పొరుగు వాడిని చూస్తే ప్రేమ కాదు కదా, వాడిని చూస్తే కష్టదుస్తులాడుతున్నాం. ఇక్కడ లూదియా పౌలు పొరుగువాడిగా కనిపించినా కానీ ప్రేమగా చూసింది. ఇతని ద్వారా దేవుడు నాకు వాక్యాన్ని అందించాడు, ఇతను నేను మర్చిపోకూడదు, నా దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం అతనికి సహాయం చేసి అతనికి తృప్తిగా తినే విధంగా భోజనం పెడదాం, లేకపోతే నీటిని ఇద్దాం, తాగడానికి నీరు ఇద్దాం, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చక్కగా విశ్రాంతి ఇవ్వడానికి మంచం వేద్దాం అనే విధంగా ఆమె ఆలోచించింది. ఈరోజు దైవజనునికి రెస్పెక్ట్ మనం ఇస్తున్నామా? దేవుని వాక్యం నిజంగా నువ్వు వింటే నిజంగా లూదియా లాగా మారిపోతావు. దేవుని వాక్యాన్ని హృదయంలో నువ్వు వినకపోతే ఈ లోకానుసారంగా జీవిస్తాం. చదువుదామండి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూసినట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, చూడండి ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు, మరియా అండ్ మార్తా. మరియా మార్తలు ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో ప్రయాణమైపోవచ్చు. ఒక గ్రామం దగ్గరికి ప్రవేశించినప్పుడు మార్త వచ్చి అయ్యా యేసయ్య నా ఇంట్లోకి రా, నా ఇంట్లోనికి రా, నా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి, ఇంట్లోకి ఆహ్వానించింది. ఎవరు? మార్త. కానీ పక్కనున్న మరియా ఇంట్లోకి ఆహ్వానించలేదు. కానీ యేసయ్య లోపలికి వచ్చిన వెంటనే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యాన్ని వింటుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు స్త్రీలను గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మార్తా, మరియా. మార్త ఏమో ఇంట్లోనికి పిలిచింది, మరియా పిలవలేదు. కానీ ఇంట్లోకి వచ్చిన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయనకు పరిచర్య చేస్తూ ఆయన ఏ మాటలు అయితే చెప్తున్నాడో ఆ మాటలను హృదయంలో నెమరు వేసుకుంటున్నారు. ఆలోచించండి, ఈరోజు దేవుని పాదముల దగ్గర కూర్చొని మరియలాగా మనం ఉంటున్నామా? ఇంట్లోకి పిలిచి మార్త ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళి వంటలు చేసుకుంటుంది. పిలిచిన మార్త, యేసయ్యను ఇంట్లోకి రమ్మని పిలిచిన మార్త ఆయనకి ఏం చేస్తుంది? ఇంట్లోకి వెళ్ళి కిచెన్ లో ఉంది, వంట రూమ్ లో ఉంది. కానీ ఇంట్లోకి వచ్చిన యేసయ్య దగ్గర పాదాల చెంత కూర్చొని, యేసయ్య నీళ్లు తాగు, యేసయ్య నువ్వు వాక్యం చెప్తే నేను వింటాననే విధంగా ఆ మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం? మరియలాగా ఉంటున్నామా? మార్తలాగా ఉంటున్నామా? యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానిస్తాం మార్తలాగా, యేసయ్య నువ్వు నా జీవితంలోనికి రా అంటాం. కానీ వచ్చిన తర్వాత పట్టించుకోము యేసయ్యనే. వచ్చిన తర్వాత యేసయ్యని ప్రేమగా చూసుకోం. ఆయన ఏమి చెప్తున్నాడో వినం. మనమైతే యేసయ్య నా హృదయంలోనికి రా, నా బ్రతుకులోనికి రా, నా జీవితంలోనికి రా, నా కుటుంబం పతనం అయిపోతుంది, నా ఇంటిలోనికి రా అని అడుగుతాం. హృదయంలోనికి యేసయ్య వచ్చిన తర్వాత, యేసయ్య హృదయంలో నువ్వు ఎలా ఉన్నావు? నీకేమన్నా ఇబ్బంది ఉందా? యేసయ్య హృదయంలోనికి నేను రమ్మన్నా నువ్వు వచ్చావు,
నీకు ఇబ్బంది కలిగే విధంగా ఏదన్నా పాపాలు ఉన్నాయా నా హృదయంలో, నేను తీసివేసుకుంటాను యేసయ్య చెప్పండి అనే మాటలు చెప్పమని యేసయ్యని అడగట్లా. మార్త పిలిచింది, వెళ్ళిపోయి ఇంట్లో ఉంది, వంటలు వినబడింది. కానీ మార్త ఆయనకు పరిచర్య చేస్తూ, మరియా ఆయనకు పరిచర్య చేస్తూ, ఆయన మాటలకు లోబడి, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచి లోబడి వాక్యాన్ని వింటుంది. ఆ సందర్భంలో దేవుడు ఒక మాట అంటాడు, చదువుదామండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుడి నన్ను విడిచిపెట్టిన ఎడల నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని మార్త యేసయ్యని లోపలికి పిలిచి యేసయ్య ఇంట్లోకి రమ్మని పిలిచింది. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని ఆయన చెప్పే మాటలను వినకుండా ఒక మాట నింద వేస్తుంది వాళ్ళ అక్క మీద. యేసయ్య నాకు సహాయం చేయడానికి మరియను పంపించాయా అని అడుగుతుంది. ఆ మరియేమో చక్కగా వాక్యాన్ని వింటుంది. మార్త ఏమో ఇంట్లోకి పిలిచింది, దేవుణ్ణి పట్టించుకోలేదు, వెళ్ళిపోయి వంటల మీద పడింది. అంత మాత్రమే కాకుండా మార్త మళ్ళీ ఒక నిందను వేస్తుంది మరియ మీద. యేసయ్య నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, ఆ మరియను నాకు దగ్గరికి పంపించవా అంటుంది. ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు ఒక మాట, చదువుదామండి. అందుకు ప్రభువా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు, అయ్యా యేసయ్య, నేను నిన్ను ఇంట్లో పిలిచా, నేను వెళ్ళి వంట చేస్తున్నా, నాకు సహాయం చేయడానికి మా అక్క రావట్లేదు, నువ్వన్నా చెప్పు అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, మార్త, నువ్వైతే వ్యర్థమైన పనిని పెట్టుకున్నావు, కానీ మీ అక్క అయిన మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఉత్తమమైనది ఏదో తెలుసా? యేసయ్య వాక్యం వినడమే ఉత్తమమైన పని. ఈరోజు మందిరాలకు వస్తున్నాం, మనం మందిరాలకు వస్తాం, ఎప్పుడెప్పుడు మందిరం అయిపోద్దా ఇంట్లోకి పోయి వంటలు చేయాలని చూస్తుంటాం, ఎప్పుడెప్పుడు వాక్యం అయిపోద్దా ఇంటికి వెళ్ళిపోయి సీరియల్ చూడాలని చూస్తుంటాం, ఎప్పుడెప్పుడు వాక్యం అయిపోద్దా ఇంటికి వెళ్ళిపోయి సినిమా చూడాలని టీవీలను చూస్తుంటాం, ఎప్పుడెప్పుడు వాక్యం అయిపోద్దా ఇంటికి వెళ్ళి అర్థమైన పనులన్నీ చూసుకోవాలని చూస్తుంటాం. లోకానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుడిని హృదయంలోనికి రమ్మంటే దేవుడు ఇదే మాట అంటాడు రేపు, అమ్మా నువ్వు రమ్మంటే నేను హృదయంలోనికి వచ్చాను, హృదయంలోనికి వచ్చిన నన్ను పట్టించుకోకుండా నేను ఏ మాటలు చెప్తున్నానో వినకుండా వ్యర్థమైన పనులన్నీ పెట్టుకొని నన్ను దూరం పెట్టావు. కానీ మరి అయితే ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, ఆ వాక్యం ఎప్పటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని యేసయ్య చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మార్తలాగా జస్ట్ యేసయ్య రా నా ఇంట్లోకి, యేసయ్య రా నా హృదయంలోనికి, యేసయ్య రా నా బ్రతుకులోకి అని అడుగుతున్నామా? యేసయ్య హృదయంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ, దానికి తోడు వంకలు చెప్తూ, దానికి తోడు నిందలు వేస్తూ ఎదుటి వారి మీద ఉన్నావా? మరియా ఉత్తమమైన వాక్యం వినడమే ఉత్తమం, వాక్యం దేవుని యొక్క మాటలు ఏందో లక్ష్యం ఉంచడమే ఉత్తమం అని మరి అక్కడ నుండి కదలకుండా ఆయన పాదాల దగ్గరే ఉంది. చివరికి దేవుడు మరియను మెచ్చుకున్నాడు, కానీ పిలిచిన మార్తను మెచ్చుకోలేదు. ఈరోజు పిలవడం గొప్ప కాదండి, యేసయ్య నా బ్రతుకులోనికి రా అని పిలవడం గొప్ప కాదు. పిలిచిన నీవు ఆయన పాదాల చెంతన ఎప్పుడు ఉంటూ ఆయన మాటలను వింటూ ఆయనకు లోబడే తత్వాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితేనే ఉత్తమమైన దానివు, ఉత్తమమైన వాక్యాన్ని ఎంచుకున్నావని దేవుడు రేపు పరలోక రాజ్యంలో నిన్ను మెచ్చుకుంటాడు. నీవు ధన్యుడుగా ధన్యురాలుగా జీవించాలంటే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం మొదటి వచనం మనం చదువుదామండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. చూడండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. ధర్మశాస్త్రం అనగా యేసయ్య, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేదు. ఈరోజు నువ్వు నేను పరలోకానికి వెళ్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయనే మార్గము,
ఆయనే సత్యము, ఆయనే జీవము. చెడు మార్గంలో నడుస్తున్నావా? మంచి మార్గంలో నడిపించేవాడు ఆయనే. మరణ బంధకాలలో ఉన్నావా? నిన్ను జీవంలోనికి నడిపించేవాడు ఆయనే. అపవిత్రమైన పనులు చేస్తూ నలిగిపోతున్నావా? సత్యమైన మార్గంలోనికి నడిపించేవాడు కూడా ఆయనే. ఆయన వాక్యం అంత శక్తి గలది, ఆయన వాక్యం అంత గొప్పదైనప్పుడు మరి దేవుడి మాటలు ఎందుకు లక్ష్యం ఉంచట్లేదు మనం? మరియా దేవుడి మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది? లూదియా దేవుడి వాక్యం ఎందుకు లక్ష్యం ఉంచింది? ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం ఎవరి మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుతున్నాం? గుర్తు చేసుకున్నావా? దేవునిలో జీవిస్తే, దేవుని అడుగుజాడల్లో నడిస్తే ఆయన మనల్ని ధన్యురాలుగా ఎంచుతాడు. వాక్యము హృదయంలో పెట్టుకోవాలి, ఎల్లవెల్లా నెమరు వేసుకోవాలి, ఎల్లవెల్లా లక్ష్యం ఉంచాలి. దేవా, నీ వాక్యమే నా పాదములకు దీపము అని దావీదు తెలియపరుస్తున్నాడు. ఈరోజు వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో మనం ఎక్కడ నడిచినా దీపముగా మనకు తోడుగా ఉంటుంది. మనం అనుకుంటాం చాలాసార్లు, నాకు కుటుంబం ఉంది, బలగం ఉంది, బంధుత్వం ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, నాకు దేవుడు ఎందుకు అని అనుకుంటున్నాం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, నువ్వు అన్ని ఉన్నప్పుడు నీతో అందరూ నడుస్తారు. నీకు ఆస్తులు అంతస్తులు అన్ని ఉన్నప్పుడు నీ శత్రువులు కూడా నీ దగ్గరికి వస్తారు ప్రేమగా ఉండడానికి. ఎందుకు తెలుసా? నీ దగ్గర అన్ని కావాల్సినవి ఉన్నాయి కాబట్టి తీసుకువెళ్ళడానికి మాయ మాటలు చెప్తూ, మంచి మాటలు చెప్తున్నట్టు నటిస్తూ మన దగ్గర ఉంటారు. నీ దగ్గర అన్ని అయిపోయినప్పుడు వెళ్ళిపోతారు. ఎవరు? నీ కుటుంబస్తులే నిన్ను హేళనగా మాట్లాడతారు, నీ కుటుంబస్తులే నిన్ను చిన్న చూపు చూస్తారు. అందుకే ఈ లోకంలో ఒక నానుడి ఉంది, బెల్లం ఉన్నంతసేపే ఈగలు. నీ దగ్గర ఆస్తి ఉన్నంతసేపే ఈ లోకం నీ దగ్గర ప్రేమగా వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆలోచించండి, నువ్వు వెలుగులో నడుస్తున్నంతసేపే నీ వెనక నీడ తోడుగా వస్తుంది. చూడండి, మనం ఎండలో నడుస్తుంటే మన నీడ మనకు తోడుగా నడుస్తుంది. ఎంత దూరమైనా వెలుగులో నడుస్తుంటే, చీకట్లో నడిచామనుకో నీ నీడే నీకు తోడుగా రాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వాక్యమే వెలుగు, నేనే మార్గము, సత్యము, జీవము. నాలో నువ్వు నివసిస్తే, నాలో నువ్వు నడిస్తే, బహుశా నేనేడా నీకు తోడుగా రాకపోయినా నేను వస్తాను తోడుగా అంటున్నాడు యేసయ్య. నీ నీడ నిన్ను విడిచిపెట్టినా, ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయినా, నీ కుటుంబం నిన్ను వెలివేసినా, నీ సంఘము నిన్ను దూరపెట్టినా, ఈరోజు నేనైతే నిన్ను విడిచిపెట్టను, నీడగా వెన్ను తట్టి నేను నీకు తోడుగా వస్తానంటున్నాడు. అలాంటి దేవుడిని మర్చిపోయి దేవుడై ఉన్న వాక్యాన్ని మనం విడిచిపెడితే మార్తలాగా మనం కూడా దేవుడి దగ్గర ధన్యురాలుగా ఎంచబడం. మార్తను దేవుడు అంటున్నాడు, వ్యర్థమైన పనులు పెట్టుకున్నావు, నువ్వు నన్ను పిలిచావు కానీ నన్ను పట్టించుకోలేదు, నేను ఏమి చెప్తానని నా మాటను అసలు వినట్లేదు నువ్వు. కానీ మీ అక్క అయిన మరియా చాలా మంచి పని చేస్తుంది, నా వాక్యం యందు, నా మాటలు యందు లక్ష్యం ఉంచింది. ఈరోజు మనం కూడా దేవుడి మాటలు యందు లక్ష్యం ఉంచితే దేవుడు మనల్ని కూడా ధన్యురాలుగా ఎంచుతాడు. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట,
వాక్యం మీద ఎల్లవేళలా లక్ష్యం ఉంచాలి, కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా, వాక్యాన్ని వినాలి మనం. లూదియా మరియ మార్తల్ని ముగ్గురిని దేవుడు చూపించాడు. లూదియా తను మాత్రమే వాక్యం వినడం కాదు, తను మాత్రమే దైవభక్తురాలుగా సాగిపోవడం కాదు, తను మాత్రమే వాక్యం మీద లక్ష్యం ఉంచడం కాదు, తన కుటుంబాన్ని మొత్తాన్ని దేవుళ్ళకి నడిపిస్తూ, దైవజనులకి రెస్పెక్ట్ ఇస్తూ, దైవజనులని ప్రేమగా ఆదరిస్తూ, దైవజనులని సహాయం చేస్తూ లూదియా సాగిపోతుంది.